హాయ్ అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు సండే అనేసి మా బావ అయితే చికెన్ తీసుకొచ్చారు. గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను ఈరోజైతే. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మంచిగా మగ్గిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత వాష్ చేసిన చికెన్ కూడా వేసుకోవాలి. వేసేసి మంచి మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఇంకిపోయేదాకా అయితే చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. అండ్ గోంగూర కూడా మంచిగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకోవాలి. తరువాత చికెన్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. కలపకుండా అయితే మూత పెట్టుకోవాలి. తరువాత మూత తీసి అయితే మంచి మిక్స్ చేసుకోవాలి గోంగూర అంతటిని. ఇలా చేయడం వల్ల గోంగూర త్వరగా ఉడుకుతుందండి. అండ్ ఇందులోకి అయితే టేస్ట్కి సరిపడా కారము ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే తక్కువ వేసేసుకుంటా, మా పిల్లలు తినరు కాబట్టి. మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీర కొన్ని వాటర్ వేసి మంచిగా మూత పెట్టి ఉడికించుకోవాలండి. అండ్ తర్వాత ఇలా మంచి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తెలియదాకా కుక్ చేసుకోవాలండి చికెన్ అయితే. అసలు చూస్తుంటే నోరూడిపోతుంది చికెన్ అయితే, అంత బాగా కుదిరింది. ఇలా ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా అండ్ చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని అయితే వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. నిజంగా చాలా బాగా కుదిరింది. మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బాయ్ బాయ్.